మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరే సాయి సుజాత, సింగరేణి స్కూల్ హెచ్ఎంని. నాకు 35 ఇయర్స్ సర్వీస్ ఉంది. నేను ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ బోత్ మీడియాస్ సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటాను. అయితే ఈ 10th క్లాస్ అన్నది విద్యార్థి దశలో ఇది ఒక మైలురాయి, ప్రత్యేకమైన స్థానం ఉంది. వాళ్ళ యొక్క జీవితంలో ఇక్కడ తీసుకునే డెసిషన్ బట్టి వీళ్ళు తీసుకునే గ్రూపు అన్ని జీవితంలో ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలకి ఏమిటంటే ఎఫ్ఏ మార్క్స్ కలుస్తాయి, గ్రేడింగ్ సిస్టమ్ ఉండదు. ఇప్పటి వరకు మనకి గ్రేడింగ్ సిస్టమ్ ఉండేది, ఈ సంవత్సరం గ్రేడింగ్ సిస్టమ్ ఉండదు, ఓన్లీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైన్స్ సబ్జెక్టులోకి వచ్చేటప్పటికి ఫిజిక్స్ బయాలజీ సెపరేట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఫిజిక్స్ పేపరు 1.5 అవరు, బయాలజీ పేపరు 1.5 అవరు ఉంటుంది సెపరేట్. ఈ సంవత్సరం మనకి ఇంకో స్పెషల్ ఏమిటంటే మనకు బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. బుక్లెట్ అన్ని సబ్జెక్ట్స్కి ఏమో 24 పేజెస్ బుక్లెట్ ఇస్తారు. ఒక ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ పేపర్కి మాత్రము 12 పేజెస్ బుక్లెట్ ఇస్తారు. ముందు స్టూడెంట్ ముఖ్యంగా ముఖ్యమైన మూడు పీలో పాటించాలి. అదేమిటంటే ఫస్ట్ది ప్లానింగ్, తర్వాతది ప్రిపరేషన్, తర్వాత ప్రజెంటేషన్. ఏ విధంగా చదవాలి సిలబస్ని, ఏ రోజు ఎంతంత చదవాలి, ఆ విధంగా ప్రతి సబ్జెక్ట్ని కొంత టైం అలాట్ చేసుకుని చదవడము, ఆ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ని బట్టి ప్లానింగ్ చేసుకోవడము, ఏ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది, మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఒక్కొక్క చాప్టర్లో ఒక విధంగా అడుగుతూ ఉంటారు. మన సైన్స్లోకి వస్తే ల్యాబ్ యాక్టివిటీలు, మెటీరియల్స్, డిఫరెన్సెస్, ఇలా రకరకాల అనువర్తనాలు, అప్లికేషన్స్ ఇలా అడుగుతారు. ఇవన్నీ మనం కాన్సెప్చువల్గా చదవడము. తర్వాత ప్రజెంటేషన్, ఇందులోకి వచ్చేటప్పటికి మనం చదివినవి జాగ్రత్తగా రాయాలి, మంచి హ్యాండ్ రైటింగ్తో క్వశ్చన్ వైజ్ రాయడం నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే బాగా మంచి బ్రీత్ తీసుకోండి, గాలిని బాగా ఊపిరి పీల్చి వదలండి, అప్పుడు మీరు స్ట్రెస్ ఫ్రీ అవుతారు. మీరు ఇప్పటివరకు ఎన్నో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, అలాగే ఈ ఎగ్జామ్ కూడా. కానీ మీరు స్ట్రెస్ పడకూడదు. స్ట్రెస్ పడడం వల్ల ఏమవుతుందంటే మీరు చదివినవన్నీ మర్చిపోవడం జరుగుతుంది. రిలాక్స్గా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే బాగా ఊపిరి పీల్చుకోండి, వీలైతే కొంచెం మంచినీళ్ళు తాగండి, రిలాక్స్ అవ్వండి. తర్వాత మీకు ఇన్విజిలేటర్స్ మీకు ఓఎంఆర్ షీట్ ఇవ్వడము, ఎలా ఫిలప్ చేయాలి అవన్నీ చెప్తారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఫాలో అయ్యి అవన్నీ ఫిలప్ చేయండి. మీకు ఇచ్చిన బుక్లెట్ని చూసుకోండి. అలాగే తర్వాత మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని 1-2 సార్లు చదవండి. ఆ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత అందులో ఏ క్వశ్చన్ అడిగారు, దానిలో మనం ఏం ఆన్సర్ రాయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు మీకు, కానీ క్వశ్చనింగ్ తెలియట్లేదు. చాలామందికి ఆ క్వశ్చనింగ్ అనేది తెలియక తప్పు చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ క్వశ్చన్ని 1-2 సార్లు చదివి మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా పక్కాగా మంచిగా రాయగలము అనే క్వశ్చన్స్ అన్నీ రాయండి. మన క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 1, 2, 3, 4 ఇలా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ వేయడము, సెక్షన్ నెంబర్ వేయడం మర్చిపోవద్దు. క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ మాత్రమే వేయాలి. అలాగే క్వశ్చన్ పేపర్లో ఉన్న సెక్షన్ నెంబర్ వేసి మీరు క్వశ్చన్ నెంబర్ వేసి రాయడం నేర్చుకోండి. రాసిన తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్ని కరెక్ట్గా రాసామా లేదా, ఫైనల్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చే ముందు ప్రతి ఒక్కటి కరెక్ట్గా రాసామా లేదా చూసుకోండి. అలాగే సైన్స్ ఎగ్జామ్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, సోషల్ అయినా, ఇవన్నిటిలోనూ మీకు ముఖ్యంగా ప్రతిరోజు కూడా మీకు అవసరమైనవి స్కేలు, పెన్సిలు, ఎరైజర్, ఇవి ఖచ్చితంగా కావాలి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే రోజున ముందు రోజునే హాల్ టికెట్ని ఒక కాపీ, జెరాక్స్ కాపీ ఇంట్లో పెట్టుకోండి, మీ ఒరిజినల్ పట్టుకుని వెళ్ళండి. మీరు ఎగ్జామ్ ముందు రోజునే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో చూసుకోండి. మొన్నాడు మీరు 8:30 కల్లా ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. వెళ్ళిన తర్వాత మీరు మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుని అప్పుడు మీరు మీ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. 2 పెన్స్, ఒకే ఇంకున్న పెన్స్ని తీసుకోండి. ఒక బ్లాక్, ఒక బ్లూ అలా కాకుండా 2 బ్లూ పెన్స్ కానీ 2 బ్లాక్ పెన్స్ కానీ అలాగే వాడండి. రెడ్ పెన్ అనేది వాడవద్దు. అలాగే క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి క్వశ్చన్కి కూడా సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. ఇంపార్టెంట్ వాడి దగ్గర అండర్లైన్ చేయండి, అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కరెక్షన్ చేసేటప్పుడు ఇన్విజిలేటర్ కరెక్షన్ చేసేటప్పుడు టీచర్కి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మంచి నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి.
ఏ ఒక్క క్వశ్చన్ని వదలొద్దు. ప్రతి ఒక్క క్వశ్చన్ రాయడము, మీకు వచ్చిన మంచి బాగా రాయగలమని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ని మాత్రమే వేయండి, కానీ మీ ఓన్ నెంబరు వేయద్దు, అది మర్చిపోవద్దు. జనరల్గా స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏమిటంటే మీరు ఓన్ నెంబర్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, అలా వేయద్దు. దానివల్ల మీకు మార్కులు పోతాయి, వాళ్ళు కరెక్షన్ చేయరు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరందరూ గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ వేసి నెంబర్ వేసి, సెక్షన్ నెంబర్ వేసి, క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ చేయడము, సైడ్ హెడ్డింగ్స్ పెట్టడము. ఇంపార్టెంట్ అంటే డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మీరు తీసుకుందాం. వాటిలో భేదాలు అడిగినప్పుడు కాన్వెక్స్ అనేది ఒక చోట, కాన్కేవ్ అని ఒక చోట మధ్యలో గీత గీసి మీరు పాయింట్ వైజ్ డిఫరెన్సెస్ రాయండి. అలా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాయగలిగితే మీరే సక్సెస్ అవుతారు. మీరు ఇంక్తో రాస్తుంటే బ్లాక్ ఇంక్తో సైడ్ హెడ్డింగ్ పెట్టండి, ఒకవేళ బ్లాక్ ఇంక్తో రాస్తే బ్లూ ఇంక్తో సైడ్ హెడ్డింగ్ పెట్టండి. పాయింట్ వైజ్ రాసేటప్పుడు ఒక పాయింట్ కింద ఒక పాయింట్ పెట్టి రాస్తూ రాయండి, అంతేకాని కంటిన్యూషన్ మధ్యలో రాసేటప్పుడు కంటిన్యూషన్ పాయింట్ రాయొద్దు. ఫస్ట్ పాయింట్ రాశారు, ఒక సెంటెన్స్ లైన్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ కింద రెండో పాయింట్ రావాలి. అలా ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఒక లైన్గా రాయాలి. అలాగే ఇంకొకటి జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏమిటంటే డయాగ్రామ్స్ గీయడం. డయాగ్రామ్స్ గీసేటప్పుడు పార్ట్స్ ఇండికేట్ చేయరు, కాబట్టి ఖచ్చితంగా డయాగ్రామ్ గీయాలి. ఒక ల్యాబ్ యాక్టివిటీ వచ్చిందంటే కంపల్సరీ డయాగ్రామ్ గీయాలి. అంటే డయాగ్రామ్ గీయమనలేదు కాబట్టి గీయట్లేదు అని అనుకుంటారు స్టూడెంట్స్. దాని అర్థం ఏంటంటే ఒక ల్యాబ్ యాక్టివిటీ ఎప్పుడు ఉందో ఖచ్చితంగా డయాగ్రామ్ గీయాలి. డయాగ్రామ్ గీసిన తర్వాత ఆ డయాగ్రామ్ కూడా పెన్సిల్తోటే గీయాలి. డయాగ్రామ్ గీసిన తర్వాత పార్ట్స్ ఇండికేట్ చేయాలి. ఆ పార్ట్స్ ఇండికేట్ చేసేటప్పుడు కూడా నీట్గా యారోస్ అన్ని ఒక సైడు, ఒక లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ నీట్గా ఉండేటట్టు, యారోస్ యొక్క లెంగ్త్ కూడా అన్నీ ఒకేలా వచ్చేటట్టు చూడండి. వీటి వల్ల ఏమవుతుందంటే ఇన్విజిలేటర్స్కి మంచి ఇంప్రెషన్ పడుతుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయడము. తర్వాత ఒకవేళ మీకు ఏదైనా ఆన్సర్ రాలేదు అనుకున్న క్వశ్చన్ని కూడా వదలకుండా కొంచెం ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు చదివే ఉంటారు కాబట్టి కొంచెం ఆలోచించిన క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతారు. ఏ ఒక్క క్వశ్చన్ను వదలద్దు. అలాగే సైన్స్లోకి వచ్చేటప్పటికి సెక్షన్ 3లో మీకు ఒక ట్యాబులర్ ఫామ్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ని జనరల్గా స్టూడెంట్స్ తప్పు రాస్తూ ఉంటున్నారు, కానీ అది చాలా వన్ వర్డ్ ఆన్సరే ఉంటుంది, మార్క్స్ స్కోరింగ్ ఉంటుంది. కాబట్టి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అందరూ ప్రిపేర్ అయితే మంచి స్కోర్ తెచ్చుకుని మంచి మార్కులతో పాస్ అవుతారని భావిస్తున్నాను. ఇంకొకటి ముఖ్యంగా మీరు ఎగ్జామ్కి రాసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో స్కెచ్ పెన్లు వాడద్దు, క్రేన్స్ ఇలాంటి పెన్స్ వాడకండి. ఓన్లీ బాల్ పాయింట్ పెన్స్ మాత్రమే వాడండి, జెల్ పెన్స్ కూడా వాడద్దు. కారణం ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది, ఆ ఇంక్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ బాల్ పాయింట్ పెన్స్ బ్లాక్ ఆర్ బ్లూ మాత్రమే వాడండి. ఇంకా రెడ్, గ్రీన్, బ్లూ ఇలాంటివి ఎటువంటి కలర్స్ వాడవద్దు. ఇక మీరు ఇంకా ఎగ్జామ్కి ముందు మీరు మీ హెల్త్ కాపాడుకోవాలి, చాలా ముఖ్యమైనది. ఎగ్జామ్ ముందు రోజున మీరు లైట్ డైట్ తీసుకోవాలి, హెవీ డైట్ తీసుకోకండి. బాగా తొందరగా అరిగేటట్టు ఉన్న న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే మీకు మినిమం 6 to 7 hours నిద్ర కావాలి. కాబట్టి రిలాక్స్గా ఉండడం, బ్రెయిన్ రిలాక్స్ ఉండాలి. ఆ బ్రెయిన్ రిలాక్స్ ఉన్నప్పుడే మీరు చదివినంత రాయగలుగుతారు. మీరే ముందంతా ఎగ్జామ్ ముందు మాత్రమే మీరు బాగా కష్టపడి చదివి ఎగ్జామ్ టైం ముందు మాత్రమే కొంత మినిమం 6 to 7 hours నిద్ర లేకపోతే మీరు పెట్టిన కష్టపడిన ఎఫర్ట్ అంత పెట్టలేకపోతారు. కారణం అలసిపోతారు, బ్రెయిన్ అలసిపోతుంది. కాబట్టి మీరు వీక్ అయిపోతారు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీరు మంచి ఫుడ్ హ్యాబిట్స్ని పాటిస్తూ మీరు టీచర్స్ చెప్పిన, నిపుణులు చెప్పిన సూచనల మేరకు అవన్నీ పాటించి ఒక ప్లాన్ ప్రకారం స్టెప్ వైజ్గా ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉంటాయి ప్రతి సబ్జెక్ట్లోనూ. ఆ ప్రకారం ప్రతి చాప్టర్లోనూ చదువుకుంటూ ఉంటే మీరు మంచి సక్సెస్ రేట్ని సంపాదిస్తారని, మీకు ఇదే కంటిన్యూషన్ ప్రతి ఫర్దర్ చదువుకునేటప్పుడు కూడా మీరు ఇలా పాటిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి చాలా అవకాశాలు ఉంటాయని సాధిస్తారని భావిస్తున్నాను. పిల్లలందరికీ, విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్.